బంధువులు పోయి ఏ దేవుడి గుళ్ళన్న పోయి ఎత్తనాదా ఏ దేవుడు అంటే బిడ్డ సంతానం ఇత్తనాదా నాదా గుళ్ళ పోయి అరగంట పోనాదా ఒక్క కొడుకు మనకున్నాడమ్మా బిడ్డ లేరు నువ్వు ఎడమోకే బాబా రంది పాడామోకో ఆ దేవుని గుళ్ళే మను ఆ దేవునికి ఎంత నాయమే ఓ బాబా చూసిన రాని పరమాత్మ అంటారు రాతరాజ బ్రహ్మదేవునికి అందులేమో మనసొప్పద బాబు అందరికి ఒక్క తీర రాత రాష్ట్రానికి మరి మనసు వందదా బామ ఇచ్చిన వాళ్ళకి అందరి కొడుకులే ఇస్తాడు ఇచ్చిన వాళ్ళకి అందరి బిడ్డలే ఇస్తాడు కొడుకులు ఉన్న బాధ బిడ్డలకి బిడ్డలు ఉన్న బాధ కొడుకులు ఉన్నోళ్ళకి ఏమెరక అరటి కొట్టు వాళ్ళ బాధ పురటి కొట్టు వాళ్ళకి ఏమెరకనమ్మా భర్త లేని కాడు దాని బదులు వారు లేని మొగోని బాధలు చూసినా బామ అందరికి ఒక్క తీర రాత రాయడు బామ రంది పడకు బాబా రంది లేని మానవుడు భూమి మీద లేడు పసిపిల్లకి పాల వీర రంది ముసలోళ్ళకి కొడరు ఇక్కడ అన్నం పెడుతుంది అన్న రంది కన్య పిల్లలు చూపుల వీర రంది బాము కేశకాంతకి ఎవరు రాకపో అన్న రంది డబ్బు ఉన్నోరికి ఏ బ్యాంకు దాచుకుందాం అన్న రంది దొంగోరికి ఎవరు ఇల్లు చూస్తామన్న రందినమ్మా గుడిసెల్లో ఉన్నోరికి బంగాళాలు కావాలి రంది బంగాళాలు బల్ల బిడ్డలు కావాలి రంది బల్ల బిడ్డలు ఉన్నోరికి బంగాళం వీర రంది అన్నారమ్మా రందిలేని మానవుడు భూమి మీద లేడు రంది పెట్టుకొని మానవుడికి మందిని కట్టి తిప్పి తగిన రంది పెట్టుకొని ప్రాణం పోతే నా ఇల్లు సీకట్ అవుతుంది అన్నాడే మనం పోయేది గుళ్ళ పోయారు ఎట్టో దగ్గర బండి ఉండాలి మన బండి నడితే కోళ్ళు ఆగల ఎట్లా ఏ చెట్లు కట్టేసినాం మ్యాచ్ ఏం తింటున్నాయి ఏ దొడ్డు ఉన్నాయి అవి 321 బండి కట్టినా ముగ్గురు బండి కట్టేసిన కాలికి ఉన్నాయి పుట్టిన పెట్టుకుంటే ముచ్చకాయలు కోలేవారు నువ్వు ఎప్పుడు ఎత్తున ఉరుకుదామని చూస్తాను కనపడతాను ఎవరు మన కొల్లేవారు నాకు కనపడపోతే అని నన్ను చెప్తాడు దాపల్ది ఇక వాళ్ళపల్ది కట్టి పెట్టుకున్నది కాదు వాడు వయసునాడు ఉంటే వాడిని నేను బండి కట్టిననుకో 6 గంటలకు హైదరాబాద్ బండి 7 గంటలకు ఇవ్వడాలి గుడికాడ దిగింది ఒక్కటే గంట వాడి వయసునాడే వాడిని గట్ల కానాప కూడా కరీంనగర్ దాకా పోయేది సరే పర్వాలేదు వారి వర్తం 321 బండి కట్టుకొని కోరినాది కొడుకులు పంపినాది బిడ్డ దగ్గర వంటివి ఏనాడు ఆ రోజు నాడు ఇంకా బండ మీద కీళ్ళు పొంది గంట వంటివి ఏనాడు గుళ్ళ పూజల పోదామని ఉన్నారు రామ
అన్నా ఇవరికైనా ఎట్లా అవుతాడు తోకలు గురించి ఇంకా బడి బాగా తాగుతాయి ఎట్లా అవుతాయి అని బామ్మరిది మనం అన్నదమ్ములం అయితే ముఖం చూసుకుంటే బామ్మరిది అంటే అభిప్రాత 3 గంటల దాకా బాగా బామ్మర్దం 3 అయిపోయింది అనుకో తెల్లారుతా అన్నదమ్ములం అది వరకు బామ్మరిదం పుల్లు కూడా కూర్చే మంచిగా అట్టయితే అట్లే బాగుంటాడు ఎంత కూర్చోడు ఎలా గౌరవించాలి అది కరిగా పుట్టుకున్నా బావాలి గుడ్డోడైనా తీసుకొచ్చి కూర్చొని పెట్టుకోవాలి కదా నువ్వు బావు నమస్తే బావా నమస్తే బామ్మర్ది అంత మంచిదే కదా అంత మంచిదే బావు ఇంకా తరిగొప్పు దాకా ఒక 4 స్టాంగులు పట్టుకుని తాగుదాం అబ్బా అట్లయితే నువ్వే బావు నేనే బామ్మర్ది పశ్చిమకంలో బండువాడ గంటాపతి పొట్టాపతి 4 బీర్లు ముచ్చటింది 600 మానాడుతుంది 4 గంటలు 12 బీర్లు తాగుతావు నేను ఎడ్డు అంటావు గడ్డ మెత్తావు కూర్చున్నావు అంటే సెదలు పట్టేదాకా లేవు నేను తాగుతుంది నువ్వు మంచోని అందుకే అంటారా తల్లి విత్తట పిల్ల పెడతా ఆ తల్లిని బదనం రాకుండా ఆయన బదనం ఆయన బండ పడి ఎత్తుంది నేను చెప్పకుండా సరే పర్వాలేదు అడిగిన అలగలంటే ఏందమ్మా ఏం కనపడ్డది రాధాపురాన్ని ఎత్తారా ఏ దేవుడు అన్న మీకు సంతాన బలం ఇచ్చిండా పండుగ పూనవరి కొండంతగా అనిపించిందండి మును ముందు చూడబోతే అవి పచ్చని చెట్లు తెల్లని గుళ్ళు కనపడుతున్నాయి అవి ఏం గుళ్ళయ్యా పూర్వకాలంలో కనబడి శివశంభుని గుళ్ళు ఊరుండే ఊర్లు పోయి పాడిన పాత శివశంభుని గుడి భక్తులు పోయి ఎత్తే భగవంతుడు దర్శనం కాలే వాళ్ళ కోరిక నెరవేర్చిన గుడి తర్వాత ఇట్టిన దట్టలు కొట్టి గుడి కూలిపోయింది శిఖరం బొర్ల పడి ఇనిపొద్దున విరిపోయింది ఇంకా కారణం బొర్ర పడిపోయింది పాడవాడ గుడితోటి మనకి పోందా జాతర గుళ్ళ పూజ ఎత్తిన కాలే మనకు యువతం పైకి ఒక అయ్యా అన్ని దేవతలు తిరిగినాం అన్ని జాతరలు తిరిగినాం అన్ని గుళ్ళల్లో పూజలు చేసినాం ఆ గుడికి పోలేదు ఆ గుళ్ళల్లో పూజలు చేయలేదు అదే గుడికి పోందా ఏమొత్తండి చూసుకుంటే కింద మాట్లాడా బిడ్డ కాకపోతే చెప్పు తీసుకుని ఆ గుడికి గుళ్ళలో పూజలు చేస్తాం దేవుడు దండాలు ఇచ్చినాక మా ఇంటికి తీసుకొని పోతా బిడ్డ నా గుడికన్నా వచ్చినాక మళ్ళీ నీ ఇంటికాడ నేను తోలిపోతా నీ సొమ్ము నాకెందుకయ్యా అయితే అట్లా తీసుకుపోయి పిల్లతల్లి చేసి అప్ప చెప్తావు అంతేనా గొర్రె మందలు కడితేందయ్యా మన మందలు ఇంత అయిపోయేది అలా ఉంటది గొర్రె భర్త కుర్రవాళ్ళు బతారు పేరు సత్య బొంద పేరు బంగారం పెళ్ళని 41 రోజులు పట్టుకొని తిరగబట్టి ముసలం ముడి అనుకున్నారా అదే పాటికేస్తుంది పట్టుకోపోతే నీకే అప్పుడు చెప్తాను అంతేనా అప్పుడు చూడగట్టే అందరి బతన పడంగా అట్లా కాదు మరి తాపకోమ కూడా అవుతుంది డ్రైవర్లో డ్యూటీ దిగే వరకు డ్యూటీ నా డే డ్యూటీ అని నైట్ డ్యూటీ ఆయన నైట్ అంతా వశంగా నేనే ఇంకప్పుడు చూడగట్టమంటే అయ్యా రావడా అది కాపుల కవుతు కళ్ళం అంటే బిడ్డ కవుతు బిడ్డల మంచి అటువంటి అన్నాడు ఊళ్ళల్లో కవుత బయట పోతుంది అవసరం దొరికింది రాగిలింగాన్ని తెచ్చి గుళ్ళల్లో పెట్టింది గుళ్ళల్లో పెట్టి నా తలకుళ్ళు కట్టి గుళ్ళు గుర్తు చేసింది గుళ్ళల్లో పూయలు మూసిన కర్రీ జరగకుండా రాదు 37 పరమ లేదు నా దేవుడే కనపడాలి మన బిడ్డ సంతాన పరమియాలే పూయలు మందు పెట్టద్దన్నది రామం కనగా నా సింహబావి గణపతి కనగా నా సింహబావి గణపతి
నన్ను పూజలు 7 వారాల దేవతల పన్ను తిప్పుకరా హట్టి ఎన్నట్టుకుంటే కర్ణాటకున్నది కర్ణాటకుంటే ఎన్నట్టుకున్నది ఇరవై అటు మొత్తం ఇటు మొత్తం ఒకటే అయినా కానీ నీదేమన్నావయ్యా శివుని ఉన్నట్టు భక్తి చెప్పినట్టు ఆయనకంత పుణ్యం కొద్ది మొక్తాను వేడు చేత మొక్తావా చెప్పులనే వరకు నా కాదు ఏంటి బాధ్యను నిన్న పోతార కథకు గర్వం నచ్చుకున్నా 150 రూపాయలు చెప్పులు కొనుక్కున్నాం వాళ్ళు ఇంటి మూట చెప్పులు ఇడిసిన ఇంట్లో ఆనంది నచ్చారు నా చెప్పులు ఎప్పుడు ఫరార్ చెప్పులు ఎత్తుకపోతే ఎత్తుకపోయిన 150 రూపాయల చెప్పులు నేను కథ బజార్ లైట్ బజార్ బలసుడు పిచ్చోడు తిరిగిండు గలవకాడ ఆడలో చెప్పు పెడితే పోయినా ఎత్తుమైన సైండిల్ వేసుకొచ్చుకున్నాం ఇగో ఈ సిట్టుకి అయితే మొత్తం పొద్దుందాకా అంటే ఇప్పుడు పైసలు రావు కదా లింగాన్ని తలవాలి కొట్టుకొని తలనున్న అటువంటి మెదలు తీసి తెల్లసున్నమని పూజిపోతున్నది బ్రహ్మత్వం సాపినాడు రాని కలకల కలకల కన్నీరెత్తుంది 3 గడిలు చేసి పూజ 30 గడిలు చేసింది కలకల కలకల కన్నీరు తీయబట్టి కన్నీరు కాడే పని చిన్న కన్నీరు శివనందుల కొడవల సీతా పొట చిన్న పొటల్లో వరకు గుర్తుంది కన్నీరు ఎవరు చూసిండు ఎండుకొండ ఏడువాడు ఏకాశి రాత్రి చక్కని సంగమ యమములో కూర్చున్న కరమతి బలబదారి కొండలు వండుకున్న పరమాత్ముడు కళ్ళు చూసిండు వారాల ప్రతి ఒక్క కళలో నీళ్ళ పరమాత్మ కనబడుతున్న గంటమైన వాళ్ళ కళలో చెడ్డ దయ్యం సుధ కనబడది ఏ విధంగా తమల వేడికి వెళ్ళిపోయి కన్నీరే వల్ల పరిపాలన ఎత్తు ఆడవస్తా ఉన్నాడే ఎడవస్తా ఉన్నాడు ఇద్దరి తమ్ముడా వేడికొచ్చినాడు తమ్ముడా సోదరుడా తిని సోదరుడా ఎవరి కన్నీరు ఏర్పాటు చేయి బ్రహ్మదేవుడు అన్న ఉన్న కనిన కనవలేని కనిన పిల్లల కనిన పిల్లలేని కనిన ఉన్నవారి ఇల్లు గారి పేద లేని వారి భార్య దాని పేద తమ్ముడాలా ఏర్పాటు చేయి అన్నదే దేవతయ్యా తమ్ముడా విష్ణుదేవుడా బ్రహ్మదేవుడా ఎండకొండ శివాసం అంది 7 గంటలు ఎగుతాయి 3 గంటలు మూతలు మిన్ను కవరు తప్పి మిరుగుల వర్షం కుడుతాను పట్టవాడి సుక్కలు జల్లు జల్లు రాదని నంది లెక్కలు కొడతాను లేకుండా బుసులు కొడతాడు ఎవరి కన్నీరు ఒక్కసారి పరిపాలన చేస్తామి అన్నయ్య ఎవరి కన్నీరు ఏర్పడి ఏమంటారు 4 రోజు మళ్ళీ నీరు పట్టు నీరు రోజు మళ్ళీ నారు పట్టు గట్టమీను నగరకపోతే గంట ఉత్కలి చరుపులు దాత శంకరుడంతో దాతలేడు పార్వతంతో ప్రమాణం ఆతలేదు అందరికన్నా పెద్దవాణి ఏ సంగతి నీకు తెలుసు కదా అన్నయ్య అస్సలేదు ముందుగానే బయలు వచ్చి బస్ స్టాండ్ కాడ కూర్చుంటా 4 గంటలకు వచ్చి ఏంటా తమ్ముడా ఎవరి కన్నీరు ఏర్పడి ఏర్పడి ఎత్తున లోకాల శంకరు దేవజంగం ఆకు పుట్టమెట్టి గడిచేదిలో పురమాన మరిచి కిందల్లో కలు మీదల్లో కలు మధ్యలో ఒక మాడలో ఒక ఇగలో ఒక జగలో దర్ది దాపుర పురదవేదం చూసినట్టు టీవీలో బొమ్మలే అద్దంలో నీడలో కల్లా కలియుగం అంత కనపడుతుంది అందులో ప్రతివేద సూచన రాని కన్నీరు కనబడబట్టి
దేవుడా ఎవరిదో కన్నీరు కాదు పూలో నవరాలో మన భక్తులు 1,000,000 భక్తులు అందులో అటువంటి సురేంద్రగిరి పట్టవేల రారాపరా సురేంద్ర మహారాజు అతగాని భార్య సుశీల రాని 1,000,000 భాగ్యం ఉన్నది ఒక్కగాని ఒక కొడుకు పేరు సత్యశీల రాజు కొడుకు పెళ్లి కోడలు రమాజీ ఆ తల్లి ఒకనాడు దిన 100 వర్షకాలం మంది ఎవరుకున్నది కర్మగారి నా ప్రాణమేనా నా భర్త ప్రాణమేనా పెట్టే కొడుకున్నాడు కానీ కూడి పెట్టే కూతురు లేదు ఆ అడవిలో లేని సాగు సొందాయి లేని పెళ్లిగా కూడదన్నది తన కొరకు గుళ్ళల్లా పోయేమంటుందిరా తమ్ముడు కన్నీరు తామి అన్నయ్య 1,000,000 భాగ్యం ఉన్నది కొడుకుల సంతానం ఉంది అక్క భాగ్యం ఉంది అడవిలో సంతానం లేదు అడవిలో కొరకు భార్య భర్తలు గుళ్ళల్లో పూజ చేస్తాను వాళ్ళకి బిడ్డ ఫలం ఎందుకు కోడి కట్టలేదన్నా బిడ్డ ఫలం ఎందుకు కోడి కట్టలేదంటే తమ్ముడు అప్పటికే ఇప్పటికైనా కాళ్ళ కలియో మీరు నడవెడుతున్నారు తమ్ముడు అన్న ఉన్న కడ పిల్లల కడ అన్న కొడుకులు ఉన్న బిడ్డలు వాళ్ళ కొడుకులు ఇవ్వవురా అయినా ఆడోళ్ళకైనా మగోళ్ళు దొరకని అయినా మగోళ్ళకైనా ఆడోళ్ళు దొరకని ఒకవేళ భార్య భర్తలు ఎడ్డు బండి ఏకమైతే వాళ్ళ క్వశ్చన్ల బతకనీయం కాదు మనము అందరూ ఒక తీరు చూసుకుంటే ఏగిలిక్క మళ్ళీ అడ్జొచ్చాం ఎవరో ఒక నవ్వాలి ఎవరు ఏడవాలి ఎప్పుడు కొన్ని సాపించి మన్ను వస్తే ఎండుకోవడం పూల వర్షం అయి గుర్తే తిన్నాను తీరమై చెప్తాను అన్నయ్య వాళ్ళు భూలగం నుంచి వచ్చి వాళ్ళు మన్ని ఇప్పుడు పోతారా మన్ని నేను వస్తా అన్న అందుకే అంటే పాడు పక్కల కొయ్య నీళ్ళ ముళ్ళు గోడవి పిల్లి పాలు నాశ పెట్టుకుంటే ప్రాణకాండం ఉన్నది అనుకోవాలి నువ్వు వచ్చిన నాశనం అయితే అట్లేదు సరే తమ్ముడు భక్తులు కట్టబడి కట్టం ఆదుకొని భగవంతుడు ఉండేందుకు లేచింది కన్నారవ్వా భక్తుల కొరకు భగవంతుడు బాంచంగా అవతారం ఎత్తాలి ఈ రూపకంగా పోతే ప్రతిపదన ప్రాధాలు పట్టుకొని కాసా శివపురం వస్తుంది కావచ్చు కట్టవత్రాలుగా కట్టుకోtori మరి గంట 90 లక్షలు 5 గంటలు 40 లక్షలు 40 గంటలు 1,000,000 గంటలు గానగంట గంట గుమ్మెంత శంకు పట్టిండు మడిలేని త్రిశూలం పట్టిండు ముడిలేని దేవంజన వేసిన సంకలోన గౌరమ్మ నెత్తిలోన గంగదేవి అయ్యతోటి 5 జీవుల గల్లవాడు భక్తుల కొరకు భగవంతుడు కొండ దిగి ఎట్లా వస్తా ఉన్నాడే అక్షగురుదేవ రామయ్య శ్రీరామ రామ కనిచి మూల కాపాడవయ్యా శ్రీరామ రామ కనిచి మమ్ముల కాపాడవయ్యా ఇంత పిల్లలు వివరాలు చెప్తుంటే జ్ఞానవంతులు పెద్దలు ఇందురేమమ్ము వైపుడు దీనేరు వర్షాలు పేరెత్తి బాలల గందరు భార్యల వ్యక్తులు గడ్డలెక్కి గాత పెట్టరమ్ము అత్తలకు పీఠాలు కోటల మంచాల వీధికి గంటరమ్ము ఇక తాడి చెట్టు మీద తామేలు వలికేరు తల్లి కొడుకుల వరుస తప్పేరమ్ము ఇక ముండలంతా కలిసి ముట్టేదలేదు రండలంతా రాజ వేరేరమ్ము ఇక కులమతం లేకుండా పెళ్లిళ్ళు చెప్తున్నారు కులమంటే దెబ్బలు కొడుతురేరమ్ము ఇక చెల్లెందరూ రెక్కబట్టి చేసి బాబా పెట్టి తెచ్చేరమ్ము చింత చెట్టు మీద సిలిక ఉన్నది సిలిక నొట్టిరామ పలుకులేరమ్ము గంగాల ఒడ్డుకు గుండు ఉన్నది గుండులోన బ్రహ్మ నిండి ఉన్నాడు రానరాల భగవంతుడు భూలోకం ఎవరో వచ్చింది కాదు పాడుబడ్డ పుల్ల కాడ ప్రత్యక్ష వెళ్ళి వెళ్ళనాడు త్రిజూలం పట్టిన పోయి ముంగడ నాటిన భగవంతుడైనా ఎవరి వారి దాకా చూస్తలేని గుడిలో పోయి తమాషుడు అయ్య మొక్కుడు ఆరాట ఎట్లు అవ్వ నవ్వుడు తమాష ఈ అయ్య బిడ్డ సంతాన మనం కొరకు గుడి కాడ ఒక్క ఉర్రవండి ముక్కునాడే రాస్తాను అయ్య ముక్కునాడు రాస్తానమే బాధ్యను రాకి నీ ముక్కు తొక్కు చిప్పులను కట్టినా ముక్కునాడు రాస్తాను ఎప్పుడు ఇరువులో ఇటు కూడా దుర్రుగా అమ్మని గిట్ట కొస్తాను అయ్యను మొక్క పెట్టింది అమ్మ పత్రికలు కట్టుకుని మొక్కలు పూలు పెట్టుకుని దుర్రవర మంది మొక్కలు చూసుకుంటూనే ఉంటాను అయ్యకు అమ్మ నమ్ముకోలేనట్టు ఇంక మొక్కల మొక్కలు వాటి పిల్ల మొక్కలు చూస్తాను ముందు అనుకోలేదని కట్టబట్టినాడు
వచ్చినాడా గరగరం 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 ఓం మౌలి చంద్ర మోహన్ లెఫ్ట్ మళ్ళీ రైట్ మళ్ళీ లెఫ్ట్ బాబు ఆడిదండి కొడితే భయం ఉంటారా తిడితే భయం ఉంటారా కంటి సింపుకొని పేరుస్తా కొడితే తిడితే ఏమంటారా గది మాత్రం నాకు వరకు అంటే నా భార్య గజ్జు 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 బాగా కలర్ ఈయన ఇంటికాడ ఇంటికాడ దాన్ని బయటకు వెళ్ళి ఏ ఫేకెలు పోనీ కన్నా హైదరాబాద్ కథ 3 గంటలకి ఇంటికి వచ్చిన ఆపదగా పోదామే మళ్ళా బాత్రూమ్ లో పెద్ద గోరె గోరచాడి పీటేసుకొని కూర్చొని వదిలేగానే విడుతున్నా అయితే నా భార్య పెద్ద ఆపరేషన్ అయింది మళ్ళీ అదే అయితే 10,000 నీళ్ళు వేసుకున్నట్టు మనం పైసలు ఖరాబ్ కానీ నీళ్ళు వస్తుందని లంగలు పెడతా నీకు అవసరం ఊరందరూ విండుకోవాలి నేను ఏమన్నా నేను అన్నానే నువ్వు సాకులో కానీ నేనంటే నా భార్య గజ్జు గజ్జు నేను ఇంటికాడి కష్టకాడికి ఇంటికి వేయండి అనుకో నా అలికి తింటది కింద కూర్చున్నా లేచి కుర్చీలో కూర్చుంటది గజ్జు ఇంకేమన్నా ఆ కలరు గ్రామ పంచాయతీ మా వాళ్ళు చూస్తారు ఫుల్ పవర్ ఉన్నది రూపీ అన్న ఏ మనిషి వీళ్ళంతా నా బలగం ఇలా పట్టుకోవడం బలగసినది నా పవర్ నా కదర్ అయ్యో నా బలగం ముంగట పరుగు తీసి కాదులే ఆడిది పేపర్తో ఒక్కసారి 2 సార్లు ఉండాలి 3వ మాట ఒడ్డుగడి ఆడికైనా నీ మూడే మంచోడు ఆయనకి ఎంత కోపం వచ్చినా తలకాయ తప్పేసిన కోడి పిల్లలు అనుకుంటా ఆయన కార్యత అనుకుంటా నేను ముట్టుకుంటాను దెబ్బ కూడా కొట్టాడు మా అక్కను కూడా నన్ను కొట్టాడు ఇది నా బంగారం రా నా డబల్ రొట్టె పొడరా ఇది చాలా ముంచుకుంటారు కలవనుకొని వచ్చిండా గింత పెద్ద మొగ పక్కకి రాసుకుని మనిషి లెక్క మాట్లాడుతుంది బిడ్డ మనిషి లేకపోతే దున్నపోతున్నాను నువ్వు దున్నపోతున్నా నేను అన్ననా ఏమని భగవంతుని ఎవరికి భగవంతుడు నారాయణ మూర్తిని అరే రాసుకెళ్ళి నాన్ సెన్స్ కుత్తే కుత్తే అంటే కుత్తే అంటే బిడ్డ నాకే తెలుసు ఎవరు అనుకోగినట్టున్నది నేను శంకరుని బిడ్డ శంకరు భగవంతుని ఏ గుద్దుక ముదేత్తా నా కోపం రానే రాదు ఒకవేళ నా కోపం వచ్చినాక బిడ్డ కట్టని వీకెళ్ళి ఇప్పుడు కాల్సిన పెడితే కర్రీ కుక్క కాల పోసిట్టే అయితే మటన్ తీసుకుంటే మీ బాగున్నది మోకుక్కని చేసి అడుకుక్కని చేసినావు అనుకో బొందగట్టు కాడ ఇక్కడికి కొత్త కుక్క వచ్చింది 70 మోకుక్కలు బిడ్డ నువ్వు మాట్లాడితే మంచిగా లేదు నీ భార్య నొలపరు నువ్వు ముచ్చట చెప్పి వెళ్ళిపోతా ఇచ్చానా అంతేనా ఆగున్న బస్సు గుద్దినా ఊరిచ్చ కాడ ఒకటి చూడగొట్టుకున్నాను ఏ ఊరు ఉన్నదమ్మా ఊరు పేరు చెప్పవే ఓ బిడ్డ పల్లె పేరు చెప్పవు ఓ బిడ్డ ఊరు పేరు చెప్పవే ఓ బిడ్డ పల్లె పేరు చెప్పవు ఓ తల్లి ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఎందుకు కట్ట పూజలు ఎత్తివి ఏమి కట్టవచ్చనే ఓ బిడ్డ ఏమి బాధగలిగనే ఓ తల్లి కన్నవారే వారు కొన్నవారే వారు ఏమి కట్టవచ్చ ఏమి బాధగలిగే మనసుల మాటలైనా ఓ తల్లి నాకు చెప్పరాదే ఓ బిడ్డ
ఈ ఊరు ఏ పని మాట్లాడుతున్నావు అయ్యా ఏదో ఊరు కాదు మా పట్టణం అంతే సురేంద్రగిరి పట్నం నా భర్త పేరు సురేంద్ర రాదు నా పేరు సుచరా నానా నా గర్భవాసందు నాకొక కొడుకు పుట్టిను కొడుకు పేరు సత్యం రాదు నా కొడుకు లగ్గం చేసిన నా కొడుకు పేరు రమాదేవుడు అయ్యా అరే రేపు రేపటి కల్లా సాకులు ఏత కాదు మూడు కాదు నా భర్త ప్రాణం వద్దు నా ప్రాణం పోతే నాకు ముందు నడిచి ఎగ్గిపెట్టే కొడుకున్నాడు వెనుక మర ఏడు పెట్టలేకపోయాను అయ్యో కన్న తల్లి కొడవమ్మ నాయనా. అయ్యా ఓ దేవ రంగమయ్యా నాయనా. అయ్యా ఓ ఈయన కొడుకులయ్యా నా కొండరు. అయ్యో ఓ దీన బిడ్డలారా నాయనా. అయ్యా బిడ్డ లేకబాయ సంగమయ్యా నా కోరిన కొడుకు పొందిన బిడ్డలు ఏరాని భార్య భర్తల పాడుబట్టకుండా పూజెత్తనం మా పూజ పెంచేస్తున్నాం నిధి ఏ ఊరున్నది ఏ పల్లె ఉన్నది అయ్యా ఏ ఊరు ఏ పల్లెని నువ్వు వంటివా లేదు పల్లె లేదు భక్తురాలు ఏమంట చెప్పవాలే భక్తురాల భక్తురాలా మరి ఏ ఊరు ఏ పల్లె అంటే బుచ్చగారికి ఊరు ఉంటుందా కొంగకో చెరువు ఉంటుందా బుచ్చగాడు ఏ ఊళ్ళో పొద్దు తెంగి ఏ ఊరు అంటే పొగ మాత్రం ఎక్కడ నీళ్ళుంటే అక్కడనే తావరం చేస్తుంది తిరుపతి తీరంగా కాశీభద్రం తిరుక్కుడ వత్తనం అక్కడ తవల పాడుపడ్డ గుళ్ళ పోయేత్తనం ఒక మాట ఏమన్నా వీడు కోరినాది కొడుకు నడవలసిన నాది బిడ్డ లేకుండా ఆడి వీళ్ళ కొరకు అందేజబడి గుళ్ళ పోయే వచ్చిన మా కట్టం ఆర్తవా తీర్థమని మాట్లాడివే అవ్వా నీ కోడి చెప్పుదన్నా భక్తురారా నీ కోడి చెప్పుదన్నా దేవరాను నీకు బిడ్డనిత్త తీసుకోవే భక్తురారా కన్న తల్లి చూడమమ్మ నారాయణ ఓ దేవ గంగమయ్యా నారాయణ గంగమాదేవరా నాకు చక్కని బిడ్డను ఒడిగడతానన్నావు నాకు బిడ్డను ఒడిగట్టేది ఉంటే నా కాలైన బలి మలుపుకొని నా భర్త తీసుకున్న బ్రహ్మనాథ వీడికి వెళ్ళిపోతున్నానా అందుకేమి బరవలేదే భక్తురాలు ఇస్తానంటే కాసపాడి నువ్వు వద్దువా ఇచ్చ ముందు ఒక్క మాట ఇప్పి చెప్పదా ఇచ్చ ముందు ఒక్క మాట ఇప్పి చెప్పండి బిడ్డ ఏ మాట గారి పొలలేని మాట పొడిపోతూ ఉన్నది బిడ్డ ఉట్టిలో గరియపు రేవుడి కల్లా మంచి తర్వాత ఏమి లేదు కానీ చెడు జరిగేది అన్నాడు జంగమోడు ఫలమిత్ర బాబగారు జంగమోడికి ఈ ముచ్చడి చెప్పలేరు మన్నాడు దుమ్మంటే బిడ్డ ఇదివరకు కొడుకున్నాడు కొడుకుతో ఏ బాధ లేదు కొడలతో ఏ గండం లేదు నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డ సంతాన ఫలం ఇచ్చే బిడ్డ పుట్టినాక బిడ్డని పెద్ద చేసి పెళ్లి చేసి అత్తోరింటి తోటాలు నీకు అదృష్టం లేదేగా బిడ్డ పుట్టి 21 రోజులనే తెల్లారే నీకు సాగు గండ ఉన్నది ఏ బిడ్డ బిడ్డ సాగుకు ఒప్పుకుంటే భక్తురాలా బిడ్డను ఒడిగలుగుతానమ్మా దేవరాని బిడ్డ పుట్టినాక 21 రోజుల్లో తెల్లారి ఎవరో ఒక వత్త నా చేతులు చేసి వాదం కడితే ఆడవిల్ల పొలం చేసిపోతే నీకు అప్పుడు భర్త సంగ మాడేమన్నాడు ఓ బిడ్డ భక్తురారా నీకు బిడ్డ పుట్టినాక నీ బిడ్డ 21 వెళ్ళాక నీకు సాగు గంధం ఉన్నది నువ్వు సాగు గొప్ప సంతల బలం అడిగెడతా లేకపోతే ఎండుకొని పెరిగిపోతా మాట్లాడతానే అవ్వా అప్పుడు సాగు కన్న మన కన్న తల్లి సూర్యకిరచ్చినప్పుడు గుండెలు ఊరిపోతున్న పేగోలు పోతావున్నాయమ్మా అరే కన్న తల్లి చూడవమ్మా నాయనా ఓ దేవ
సంగమయ్యా నాయనా అయ్యా నీకు దండం పెడతానా నాయనా అయ్యా నీకు మొక్కుతున్నా నాయనా అయ్యా నాకు బిడ్డ పుట్టినాక నాయనా నా బిడ్డ ఆటలైనా నాయనా అయ్యా మాట్లాడదోడ ముందు నాయనా నా బిడ్డ పాటలైనా నాయనా అయ్యా పాడాలినా ముందు నాయనా అయ్యా నాదొక్క ప్రాణమైన నాయనా అయ్యా నా ప్రాణమూతి కాదే సంగమయ్యా రేపు పాడగల్లా నాయనా అయ్యా నా తోడ పుట్టినల్లో నాయనా నాకు అక్క ఎల్లలేరే సంగమయ్యా సంగదేవరా నాకు బిడ్డ పుట్టక నా ప్రాణం పోతే నా తోడు నాకు అక్క ఎల్లలుండబడిగే అయ్యో చెల్లరా నా ప్రారంభంగా నా బిడ్డ శ్రీ చేతుల పెడతలాలి నేను వాళ్ళ చేతులోనా నేను పెడదామన్నా తోడబుట్టే వాళ్ళు అక్కన ఇళ్ళల్లో నాకు లేకపోయే తోడబుట్టే వాళ్ళు అన్నదమ్మోలైనా అప్పటికైనా పెరిగంట నానా అవ్వయ్యరాల ప్రాణం పోతే నేను అది వరకు మీనమ్మా వాళ్ళంటారయ్యా అరే నేనంట బలగం మీనమా వాళ్ళైనా నాకు లేకపోయే అవ్వ ఉన్నానల్లో అన్నారు నానా వాళ్ళు ఉన్నానల్లో రాజమన్నారు నానా అమ్మగరవో అయితే గర్వే నానా గర్వో అయితే రాజం గర్వే నానా రేపు రేపటి గల్లో నా బిడ్డ నానా అవ్వలేటోళ్ళ ముఖం చూసుకుంటూ నాకు అవ్వలేదు అవ్వలేదు అనో వారి వాళ్ళ ఇళ్ళ పండి నా బిడ్డ పోతే వారి వాళ్ళ ఇళ్ళ పండి పందిరి గుంజలు పట్టుకొని పోతుంటే ఈ పోరి పాడవాడ ఈ పోరి పుట్టినాక అమ్మను దాచుకున్నదాని 10 మంది 10 తిరుడు అంటే ఇంకా రోజు నా బిడ్డ చూసిలో రాని నన్ను కానీ భూమిని వేసి వేరేవే నీ బిడ్డ గట్టిగా చూస్తావా నీ బిడ్డ బాధలు ఏ చూస్తావా నా బిడ్డ ఏ చెట్టు కడితే ఏ గుట్ట కెడుతుందయ్యా మన భారతదేశ బతుకమ్మ పండుగ అంటే బాబు కోడి పెద్దరి బతుకమ్మ పండుగ రోజు మంది పిల్ల కొత్త కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు బతుకమ్మలు పట్టుకొని పోయి వాళ్ళు బతుకమ్మ పాడ పాడుకుంటే అయ్యా గారు నారా నా బిడ్డ నారా నా వీరి పాట పాడవాడుకుంటా బిడ్డ ఎడతాదయ్యా సాగు సావన్న మాట నీ నోటి కట్టింది మనకు సత్యనోళ్ళు ఎవరు కనబడతారు ఈ వాటి రోజుల్లో ఈ నాగార గ్రామంలోనా ఏనుగుల వారి ఇళ్ళల్లా కనకలక్ష్మి ప్రారంభమైంది ఆ కనకలక్ష్మికి ఎండాదిగత బంగారం అదిగచ్చరా ఆ తల్లి గర్భవాసందు ఒక్క కొడుకులు 3 బిడ్డ కనుకున్నది అయ్యో కొడుగా ఓ కొడుక ఎంగడేసి వాడి 11 రోజుల బట్టి మా అమ్మ ఈ రంగ వస్తుందా ఆ రంగ వస్తుందని నా బాధ చూస్తావారు కొడుగా నిన్ను కన్నగా నీ రాజగారు లేదు కొడుకో ఓ 3 బిడ్డలారా ఓ బిడ్డ స్వప్నవ్వా ఓ బిడ్డ రేణుకవ్వా ఓ బిడ్డ రాధికవ్వో
నాకు ముగ్గురు బిడ్డలారి మురి బంగా చదువుకున్న బిడ్డలారా మీ విన ప్రేమదుల బిడ్డో మీ విన ప్రేమదుల బిడ్డో ఇక నేను తల్ల బిడ్డలారా మచ్చ పండుగల పోయి ఏడి పండుగల ఆడోళ్ళకి చదువు పెద్ద పండుగ బాలకత బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రోజు మామ ఉన్నది నా ఇంటికి చెల్లు తీసుకొచ్చి నాకు సీర పెడుతుంది నాకు జాకెట్ పెడుతుంది అని నా బాట చూస్తారా బిడ్డలారా అయ్యో బిడ్డలారా రేపు పొద్దుగారా మీ అత్తరి మీద వెళ్ళిపోయాక మీ ఇంటి పక్క ఓటరు ఏమంటారు అయ్యయ్య బిడ్డలారు వాటి 11 రోజు మీరు ఎటు వేరండి మావ కనుక లక్ష్మి మేము దాసకుల్లారి మీరు పాడివేనా వీడో పాడివేనా గాడో తోడో నవిరి పాడ పాడవాడకుండా ఎడుతురానే వీడో అయ్య బిడ్డారా నిమ్మలగన్నా గాని రాతగానా లేదో అట్టమైనా వీడో నీడు చూడరాను బాధలైనా వీడో నీడు చూడరాను అయ్యయ్య బిడ్డలారా వాళ్ళున్నారా వాళ్ళుడా మా యేసు వాళ్ళుడా మా ఎందరు నా బిడ్డల పైన బిడ్డో అయ్య నేను పోతల బిడ్డలారా ఈ ఆడపిల్ల కానీ ఎట్లుంటది 6 నెలలకు ఒక్కసారి అమ్మగారు చూపుతూ బిడ్డో మీకు దువార వేసిన రోజు మీరు తల్లి గారి మాట పడుకోవద్దంటే సిరగాల సిరి పల్లె గోరు కనబడితే నా గోరి వినావాడో మొన్న వినావాడో ఎడుతున్నానే వీడియో అమ్మదచ్చిన రోజు అమ్మ అది గత్తడు బాధ కలిగిన రోజు బాబు అది గత్తడు అయ్యయ్య వీటలారా అయ్య నేను తల్ల వీడియో మీ విన ప్రేమ వీడియో మీ విన బ్రహ్మదిన వీడియో అయ్య నేను తల్ల వీడలారా ఓ కొడలారానమ్మా నా చిన్న బిడ్డ ఉండదు వీడియో నా చిన్న బిడ్డ పోయావా ఊరి కొడుక ఎంకటేజు నీ చెల్లెళ్ళు పైన కొడుకో నీ చెల్లెలని ఎన్నడన్న ఒక్క మాట అంటే మా ప్రాణం మేనక్క మా అన్నకి మాట అన్నడాని నా పూట చూసుకుంటా నా బిడ్డలు ఎడతారా కొడుగా మీ బాబు పైన కొడుగా మీ బాబు కాల ఘనంగా పెట్టి మీ బాబును చదువుకోర కొడుకో ఓ నాదా ఓదయ్యా అయ్య నేను పోతున్నాదు అయ్య నేను కానరానయ్యా కనక లక్ష్మి ప్రారంభంగా ఓ ముగ్గురు తమ్ముడారా ఓ తమ్ముడా రాజయ్య ఓ తమ్ముడా మల్లయ్య ఓ తమ్ముడా సమ్మయ్య అయ్య నేను పోతున్న తమ్ముడారా ఏడాది కొత్త రాగిట్ల పండుగ వచ్చిన రోజు మా అక్క ఉన్నదని నా బాడ చూతురా తమ్ముడారా అరే చూడబుట్టా చూడో ఆడావేనా తోడుగానా రాదో 80 ఆడావేనా ఎన్నుగానా రాదో అక్కలేదు అని నా ఇల్లు మరిది అయ్యయ్య తమ్ములారా నా బిడ్డల పైన తమ్ములారా నా కొడుకు పైన తమ్ములారో అయ్య నేను తన తమ్ములారా కనుక లక్ష్మి ప్రాణం పోతే మనకి అర్థందా ఒక్కవేళ నా ప్రాణం పోతే నా బిడ్డ ఏ చెట్టుకి వెళ్తుంది ఏ గుడ్డకి వెళ్తుంది అయ్యా అయ్యో కన్న తల్లి చూడవమ్మా నారాయిరో అయ్యా ఓ దేవదంగమయ్యా నారాయిరో
గడానాయనా రఘువులు ఎందుకు కానీ జనం అంటారు అయ్యా బంగేటి పొద్దు గడానాయను అయ్యా వర్ణాలు ఎందుకు కానీ జనం అంటారు సంగమాదివర ఎండుకెత్తడ బంగార బలమైన దాన్ని బంగారు నందిన గుర్తును పెట్టి నేను ఎండుకొండదానంత గాని ఏ గంటలు కూడా సందర బలం ఒడిగాడు నానా ఒకగాని ఒక కొడుకు పెళ్లి చేసిన కూడలను ఇంటికాడ సారు సంతానం ఇంటికాడ బిడ్డ అనుకుల్ల పోయాడు బిడ్డ సంతాన పవిత్రంగా సంబరం పొంగు దాపుకుని ఆఖరికి వచ్చిన పళ్ళ చెట్టు కిందకి వచ్చినట్టు సాగు గండమని చెప్పగానే కాలు పట్టుకుని కలకల కన్నీరు తిప్పుతాను నీ వంతకు వచ్చింది వైకుంఠం మీద తప్ప నువ్వు ఉట్టి చాట్ల పడ్డాడు భగవంతుడు రాసిన గీత కాటం తెల్లారవు సాగు గండానికి ఒప్పుకున్న సంతాన ఫలవిత్త కాదంటే లేదంటే నీకు ఇచ్చే బిడ్డ సంతాన ఫల కాళ్ళ కలియుగం తల్లి కనిస్తా నేను వెళ్ళిపోతానమ్మా అరే అప్పుడు పోతానని సంఘం ముందు మూడలేసు అప్పుడు కన్నతనతో మాడి అనుకున్నది అప్పటికని ఇప్పటికని చూడే అతని కథ పూసలు పోతలేదు మార్చెట్ కింద పోత వస్తుంది కొంత దండే పారు కొంత కాదా పారు అదే పొద్దుకి మాట్లాడు తెల్లరా మాట్లాడు పొద్దుకి మాట్లాడు సంఘం చూడు 60 ఏళ్ళ పెద్ద మనసు నాకు బిడ్డ 20 ఎత్తులు వెళ్ళాక నా లాంటి వాళ్ళ దేశం ఎంతమంది లేదు అంతమంది ఆదిగత్తనా నేను ఆదిగత్తి ఒక నా ప్రాణమేనా గాని నా బిడ్డ బాడపడుతూ ఉండిపోతాండి ఎవరి అన్న బిడ్డ అంటే ఇంకా తల్లి చూస్తారు అని అన్న బిడ్డ అంటే నా పేరు అంతా కొనియాడుతాయి నేను సాగు కొట్టుకొని సంతానం చేసుకున్నాను గంగాడ అమ్మ రామ 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 గొప్ప చంద్ర బలం వాడు నాగారు తప్పటి కంచపోయేట మోతుంది తప్పటి కొట్టాలప్పుడు సత్యనాశనం అయితే